మూలపేట పోర్టు ఘనతను చోరీ చేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు బయలుదేరారు. మన మూలపేట పోర్టుకు పోదాం అన్న కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలిపించింది. అయితే వైఎస్ఆర్సీపీ నేతల పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి మాత్రమే ఇచ్చారు పోలీసులు. మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ ఆంక్షలు పెట్టారు. నౌపాడ జంక్షన్ వద్ద ముళ్ళ కంచెలతో బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. మూలపేట పోర్టుకు నేతలు వెళ్లకుండా భారీగా పోలీసులు మోహరించారు. పోర్టు వైపు టిప్పర్లతో రోడ్డును బ్లాక్ చేశారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు లేకుండా చలో మూలపేటకు అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి దీని బ్యాక్డ్రాప్ చూస్తే కనుక 2023 ఏప్రిల్ 19న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఇది కానీ కంప్లీట్ అయితే అక్కడున్న స్థానిక నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దాదాపు 30,000 వరకు ఉద్యోగాలు వస్తాయి అనేది అప్పటి ప్రభుత్వం అంచనా. కేవలం సంవత్సర కాలంలోనే 70% పనులను పూర్తి చేశారు. సముద్రంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర దారిని ఏర్పరిచారు. సో ఈ రకంగా 70% పనులు పూర్తయిన ఆ పోర్టును కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురి చేయటం అనేది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తోంది. అలాగే ఈ మూలపేట పోర్టును మేమే నిర్మించబోతున్నాం అంటూ కలరింగిచ్చి, అలాగే ఇంకా భూముల్ని సేకరించడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడానికి వైఎస్ఆర్సీపీ నేతలు చలో మూలపేటకు పిలిపించారు. అయితే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏదైతే ఇనిషియేట్ చేశారో ఆ ప్రాజెక్టు ఎక్కడి వరకు వచ్చింది పనులు అనేది సందర్శించడానికి వస్తుంటే ప్రభుత్వానికి ఇంత ఉలికెందుకు? మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున పోలీసుల్ని, అంటే మామూలుగా కాదు, పారామిలిటరీ దళాలను అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లా అన్న రీతిలో పోలీసులను ఉంచడమే కాదు, వాళ్ళ చేతిలో తుపాకుల్ని కూడా పెట్టి ఈ రకమైన భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయటాన్ని ఏ రకంగా చూడాలి? వ్యూవర్స్ అందరూ ఒకసారి ఆలోచించాలి. పోర్టుకెళ్ళి సందర్శిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? అంటే ఏం దాచిపెట్టారు అక్కడ? ఏం బయటపడుతుందని భయపడుతున్నారు? ఎందుకు ఈ రకంగా బలగాలని మోహరించారు, వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉంచారు అనేదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఏకంగా మూలపేట పోర్టు ఘనతను చోరీ చేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్ఆర్సీపీ నేతలు బయలుదేరారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పిలిపించింది. అయితే వైఎస్ఆర్సీపీ నేతల పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు పోలీసులు. మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ, పరిశీలించరాదంటూ ఆంక్షలు పెట్టారు. నౌపాడ జంక్షన్ వద్ద ముళ్ళ కంచెలతో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేట పోర్టుకు నేతలు వెళ్లకుండా భారీగా మోహరించారు పోలీసులు. పోర్టు వైపు టిప్పర్లతో రోడ్డును బ్లాక్ చేశారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంక్షలు లేకుండా చలో మూలపేటకు అనుమతిని ఇవ్వాలని, వాస్తవాలు ప్రజలకు తెలియాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి మా కరెస్పాండెంట్ నాయుడుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాయుడు, చెప్పండి, ఏంటి అక్కడ పరిస్థితి? హరి, మూలపేట పోర్టుపై కూటమి ప్రభుత్వ క్రెడిట్ చోరీని తిప్పికొట్టడానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మూలపేట పోర్టును తేవడంతో పాటు 70% పనులను పూర్తి చేశారు. ఈ పోర్టు పూర్తయితే సుమారు 30,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ కూటమి ప్రభుత్వము రాజకీయ కక్షతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పోర్టుని పూర్తి కానియకుండా నత్తనడకన పనులు కూడా సాగిస్తుంది. ఈ 2 ఏళ్లలో కనీసం మిగతా 30% పనులు కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ రోజు వాస్తవాలను బయట ప్రపంచానికి తెలియజేయడం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు మన మూలపేట పోర్టుకు పోదాం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పోర్టుకి వైఎస్ఆర్సీపీ నేతలు వెళ్లకుండా పెద్ద ఎత్తున భారీ బందోబస్తును పోలీసులతో ఏర్పాటు చేశారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే లారీలను అడ్డంగా పెట్టారు. పోర్టుకి వెళ్లకుండా వాస్తవాలను బయటికి రాకుండా అడ్డుకునే కుట్రలను కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇక భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఒక మిలిటరీ ఫోర్స్ దించినట్టు ఇక్కడ ఫోర్సులు పెట్టారు. మిమ్మల్ని మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత గౌరవనీయులు మా అందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకి మొట్టమొదటిసారిగా
ఒక గౌరవప్రదమైనటువంటి ఆలోచనతో ఈ జిల్లా పూర్తిగా అభివృద్ధి కాంక్షించి సుమారు 4,326 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి ఈ ఒక ప్రపంచ పటంలో మూలపేట ప్రాంతాన్ని ఈ పోర్ట్ని చూపించాలి, ఈ ప్రాంత వాసులందరికీ ప్రయోజనం చేకూరాలి, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అన్నింటా అభివృద్ధి చెందాలి. గడిచిన 75 సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు మారినా ఈ జిల్లా నిర్లక్ష్యం చేయబడింది. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మరి ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు చేయించి సుమారు 70% పనులు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పూర్తి చేసి, మరి మా దురదృష్టం, ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి, కూటమి ప్రభుత్వం గెలుపు. మరి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్థానిక నాయకుడిగా అచ్చెన్నాయుడు గారు ఇక్కడ మంత్రిగా ఉన్నా, రామ్మోహన్ కేంద్ర మంత్రిగా ఉన్నా త్వరితగతిన ఈ ప్లాంట్ పూర్తి చేయాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి రాకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా మేల్కొని మరి ఉత్తరాంధ్ర వాసుల తాలూకు ప్రయోజనాలు పరిరక్షించే విధంగా మరి 5 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. అన్ని విషయాలు కూడా తెలియజేసి ప్రజలకు తెలియజేయాలన్నది మా ముఖ్య ఉద్దేశం. మరి ఏదో ఈ పోర్ట్ ఏదో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తెచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్న విషయం కూడా ప్రజలకు తెలియజేయాలని, మరి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటి భూమిక మరి ఈ పోర్టు రేపు వహించబోతుంది. మరి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ, మరి హ్యాండ్లింగ్ ఛార్జ్ ఇవి కానీ, మరి పరిశ్రమలు కానీ భవిష్యత్తులో భారీ ఎత్తుగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యం. మరి ముఖ్యంగా టెక్కలి, అలాగే శ్రీకాకుళం జిల్లా, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాలన్న మా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన ఫలప్రదం అవ్వాలని చెప్పి మరి ఈ వేదిక ద్వారా ఉత్తరాంధ్ర నాయకులందరూ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయదలుచుకున్నారు. మరి ఏవో మీరు దొంగచాటుగా చేసుకున్నట్టుగా ఎందుకు పోర్టుకు అనుమతి ఇవ్వట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. చూడడానికి కొద్దిమంది నాయకులు వచ్చి పోర్టు విజిట్ చేస్తామని చెప్పాం, దానికి నిర్బంధించి దానికి అటువంటి అధికారాలు పెర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఏదైనా ఈ సమావేశం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే విధంగా మరి ఈ సమావేశంలో ఉత్తరాంధ్ర నాయకులందరూ కూడా గలం విప్పబోతున్నారు. కోర్టు కావాలని కోరుకుంటున్నారు. ఏ నాయకుడు చేయలేని పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. దీన్ని కూడా తెలుగుదేశం పార్టీ తమ క్రియేటివ్గా చూపించుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు? స్వతంత్రం వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాని ఇంత అభివృద్ధి బాటలో ఎవరు కూడా చేయలేదు. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశారు. మరి అది ఇక్కడున్న మంత్రులు కానీ, కేంద్ర మంత్రి కానీ, మరి ఇక్కడున్న రాష్ట్ర మంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వారవలేక ఎట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా కోర్టుకు వెళ్లకుండా ఆపడం, మరి ఇలా మీటింగ్ను కూడా మరి అవాస్పాలు చేయడానికి చూశారు. కానీ న్యాయం ఎప్పుడు కూడా మనందరి పక్షాన ఉంటుంది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దేవుడు పైనుంచి చూస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని ఈరోజు మనందరం ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి తండోపతండాలుగా జిల్లాలందరూ కూడా విచ్చేస్తున్నారు. మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు కానీ, మరి ఇతర మంత్రివర్యులు కానీ అందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని పాల్గొంటే జయప్రదం చేస్తానని కోరుతున్నాను. ఉత్తరాంధ్ర నుంచి నలుమూల నుంచి కూడా అందరూ కూడా విచ్చేయడం జరుగుతుంది. కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ కూడా ఈ 30% పనులను పూర్తి చేయలేకపోయారని, పైపెచ్చు ఈ పోర్టును చూడడానికి వెళ్లేందుకు తమను అడ్డుకుంటున్నారని, అంతేకాకుండా ఈ క్రెడిట్ చూసే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆల్ రైట్ నాయుడు, సో మొత్తానికి అది పరిస్థితి. సో ప్రతిపక్ష నేతలు ఆ పోర్టుని విజిట్ చేయడానికి వెళ్ళడానికి ఏంటి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరం, ఏంటి వాళ్ళ భయం అనే ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం రావాలి. మనం విజువల్స్లో చూస్తున్నాం ఏ రకంగా పోలీసుల్ని మోహరించారు, వాళ్ళ చేతిలో తుపాకులు ఎందుకు అనే దానికి మరి ఏదన్నా క్లారిటీ ఉందా అనేది చూడాలి. అవి ఏం తుపాకులు, అవి టీర్ గ్యాస్కి సంబంధించిన తుపాకులా, లేదంటే బుల్లెట్ల వర్షం కురిపించడానికి కూడా సిద్ధంగా ఉందా అన్న రీతిలో చూస్తున్న విజువల్స్ చూస్తే ఒక భయాన్ని అయితే ఖచ్చితంగా సృష్టిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ నేతలంతా మూలపేట పోర్టు సందర్శనకు బయలుదేరుతున్నారు. ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తీసుకొచ్చినటువంటి మూలపేట పోర్టు అభివృద్ధి పనులను ప్రజలకు చూపించడం, దాని ద్వారా జరిగేటువంటి మేలుని వివరించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున మూలపేటకు కదులుతున్నాయి. ప్రస్తుతం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి నేతలంతా కూడా బయలుదేరుతూ ఉన్నారు. మనతో పాటు కేకే రాజు, ఎమ్మెల్సీ వరద కళ్యాణితో పాటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా ఉన్నారు. మాట్లాడదాం. సార్, క్రెడిట్ చోరీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 70% పనులు మీ హయాంలో పూర్తయితే ఆ క్రెడిట్ని వాళ్ళ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికార పార్టీకి చెందినటువంటి నేతలు. ఎలా చూడాలి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాల ద్వారా బ్లూ ఎకానమీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా పరిపుష్టి తీసుకురావాలనే ఉద్దేశంతో పోర్టుల నిర్మాణం కానీ, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది. ఈరోజు దురదృష్టవశాత్తు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు జిఏఎస్ సమ్మిట్లో కానీ, అదే దావోస్లో కానీ పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ సంపద సృష్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తొలడిగేశారో వాటన్నిటిలోనే కూడా పూర్తయిన వాటిని ఏమో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా ఆధ్వర్యంలోనే తీసుకొచ్చాం, మేమే నిర్మించే విధంగా ప్రచారం చేసుకుంటా ఉన్నారు, క్రెడిట్ చోరీ చేస్తున్నారు. 70% పనులు మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పూర్తయ్యాయి. ఆ మూలపేట పోర్టుకు కావాల్సిన భూసేకరణ అవ్వచ్చు, పునరావాస కాలనీలు నిర్మాణం అవ్వచ్చు, అలాగే వాళ్ళకి పరిహారం ఇవ్వచ్చు, అన్నీ కూడా పూర్తి చేశారు. కేవలం 30% పనులే మిగిలాయి. అది 2024లో మా ప్రభుత్వం రాకపోవడం వలన అది ఆగిపోయింది. అంటే ఎంత నిర్లక్ష్యం శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధి మీద చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో ఆ రోజు కృషి చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం. 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణానికి ఆ రోజు సంకల్పం చేస్తే ఈరోజు వాటిని మధ్యలోనే ఆపేస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. అలాగే క్రెడిట్ చోరీకి కూడా ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము. అలాగే మనం తీసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని కూడా వీళ్ళ క్రెడిట్గా వీళ్ళు అందరికీ చెప్పుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మూలపేట పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 70% పనులు పూర్తయ్యాయని ప్రజలకి వాస్తవాలు తెలియజేయడం కోసం ఈరోజు చలో మూలపేట పోర్ట్ అనే కార్యక్రమాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర అందరి ఆధ్వర్యంలో జగనన్న ఆదేశానుసారం సంకల్పించడం జరిగింది. ఇది మొత్తం మీద మూలపేట పోర్టు నిర్మాణం, దాని ద్వారా జరిగేటువంటి అభివృద్ధి, శ్రీకాకుళం ప్రజలకు జరిగేటువంటి మేలు, వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలకు వివరించేందుకు మూలపేట బయలుదేరుతున్నాయి. ఎన్ని ఆంక్షలు పెట్టినా మూలపేట వెళ్లి తీరుతోని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.